నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వలనే నేను ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పి స్వయంగా వారు చెప్పినటువంటి మాట. దేశవ్యాప్తంగా కూడా మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము చెప్పాము, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీనే. కాంగ్రెస్ పార్టీ వారు బాబాసాహెబ్ మావాడు అని చెప్పి, మా నాయకుడు అని చెప్పి చెప్పుకుంటారు, కానీ ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు గౌరవించలేదు. ఇన్ఫ్యాక్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఎవరిచ్చారండి? అటల్ బిహారీ వాజ్పేయి గారు సమర్థించినటువంటి జనతా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో వాజ్పేయి గారు ఒత్తిడి పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి ప్రాంతాలు, ఆయన జన్మించినటువంటి ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఆయన విద్య అభ్యసించినటువంటి ఎక్కడైతే ఉండి విద్యను అభ్యసించారో ఆ ఇల్లు కావచ్చు, మంత్రిగా వారు బాధ్యతలు చేపట్టి ఎక్కడైతే ఉన్నారో ఆ ఇల్లు కావచ్చు, అదేవిధంగా వారు లండన్లో, మొన్నే నేను లండన్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఇంటిని కూడా నేను సందర్శించుకుని రావడం జరిగింది. మేము వెళ్ళి చూసాం ఆ ఇల్లు. వారు అక్కడ బ్యారిస్టరీ చదువుతున్నటువంటి నేపథ్యంలో వారు అక్కడ ఉన్నటువంటి ఇల్లు, ఇక్కడ వారు మరణించినటువంటి చైతన్య భూమి, వీటన్నిటినీ కలిపి పంచతీర్థాలుగా వాటిని అభివృద్ధి చేసి దేశానికి అంకితం చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ వారు కాదు. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వలనే నేను ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పి స్వయంగా వారు చెప్పినటువంటి మాట. కానీ విపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అసలు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచింది ఆ పార్టీ కాదా అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ సమీక్షించుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని అయిన వెనువెంటనే మనం రాజ్యాంగాన్ని 1950వ సంవత్సరంలో అమల్లోకి తీసుకుని వచ్చాం. 1951వ సంవత్సరంలో మొట్టమొదటి సవరణ రాజ్యాంగానికి వారు చేయటం జరిగింది. ఏమని సవరణ చేశారు? మీడియాకి ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో దాని మీద మొట్టమొదటి వేటు పడింది. ఎందుకంటే ఆర్గనైజర్ అనేటువంటి పత్రిక, ఇంకొక పత్రిక, ఈ రెండు పత్రికలు మెడ్రాస్లో చాలామంది రైతులు పోలీస్ కాల్పుల్లో మరణించారని, అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి వచ్చినటువంటి ఎవరైతే వలసదారులు వస్తున్నారో వారిని ఆపలేకపోతుంది, నిరోధించలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పి వారి మీద, అప్పటి ప్రభుత్వం మీద గొంతు విప్పినటువంటి సందర్భంలో వెంటనే జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ వారు తీసుకొచ్చి వాక్ స్వాతంత్రం మీద వేటు వేశారు. వారు మళ్ళీ వారు కోర్టుకు వెళ్ళి దాన్ని సవరించుకున్నారు, ఆర్గనైజర్ పత్రికకు సంబంధించినటువంటి వారు. కనుక ఎవరు నిజంగా తూట్లు పొడిచింది మనందరికీ తెలుసు. 356 అధికరణ ఏదైతే ఉందో అది సాధారణంగా ఏదన్నా రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడితే, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి తట్టుకోలేనటువంటి ఇబ్బందులు ఏర్పడితే అక్కడ గవర్నర్ పాలన అనేది విధిస్తూ ఉంటాం. కానీ మనందరికీ తెలుసు కాంగ్రెస్ హయాంలో ఎన్ని పర్యాయాలు గవర్నర్ యొక్క అజమాయిషీని తీసుకొచ్చి ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూలదోసింది ఎవరండి? మనందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక రాజ్యాంగాన్ని గౌరవించడం కావచ్చు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించుకోవటం కావచ్చు, ఇవి రెండు కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గౌరవించింది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సవరించుకున్నాం, 22 సార్లు సవరించాం. కానీ ఆ సవరణలు దేనికి చేశాము? ఒకటి, మన ట్రిపుల్ తలాక్ దాన్ని మనం ఎత్తివేయడానికి, మహిళలకి న్యాయం చేయడానికి, 370 అధికరణ తొలగించి జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో అంతర్భాగం అని చెప్పడానికి, అదేవిధంగా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే పౌరసత్వ సవరణ ఏదైతే తీసుకొచ్చామో దానికోసం, అటువంటి వాటి కోసమే మనం సవరణలు చేసాం. కానీ ప్రభుత్వాల్ని కూలదొయ్యడానికో
లేకపోతే వాక్ స్వాతంత్రాన్ని హరించడానికో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవరణలు చెయ్యలేదు. కనుకనే రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పూజ్యభావంతో వారిని, ఆ మహనీయుడిని పూజ్యభావంతో గౌరవించుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే మేము ఎస్సీ మోర్చా కార్యక్రమం నిర్వహించుకుంటామో ఈ విషయాలన్నీ కూడా చర్చించుకుని ప్రజల్లోకి ఏ విధంగా మనం తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ఇప్పుడు కేంద్రం నుండి కూడా ఎస్సీ మోర్చాకు సంబంధించినటువంటి అధ్యక్షులు రావాలి, కానీ వారు బహుశా ఒక పని ఒత్తిడిలో రాలేకపోతున్నారు. కానీ వారి ప్రధాన కార్యదర్శి గారు భోలా సింగ్ గారు వస్తున్నారు. వారి సమక్షంలో త్వరలో ఈ సమీక్ష అంతా నిర్వహించుకుని మేము ప్రజల వద్దకు ఈ విషయాలన్నీ కూడా తీసుకుని వెళ్ళడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే యోగా డే ఇవాళ అద్భుతంగా మనం చేసుకున్నాం. ప్రభుత్వాన్ని మేమందరం కూడా వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే గిన్నీస్ బుక్లోకి అని చెప్పి అన్నామో, గిన్నీస్ బుక్లోకి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వెళ్ళినటువంటి విషయం ఎక్కినటువంటి విషయం మనందరికీ తెలుసు. 3 లక్షల పైచిలుకు మనం అందరం కూడా యోగాలో అందులోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అద్భుతంగా పాల్గొన్నారు. మొన్ననే 11 సంవత్సరాల మోడీ పాలన దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. రేపు 23వ తారీఖున మా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్. అంటే ఏదైతే ఒకే దేశంలో 2 చిహ్నాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఉండకూడదు అని చెప్పి విశ్వసించి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ అనుమానాస్పద పరిస్థితిలో వారు జీవితాన్ని కోల్పోయారో అదే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ మరణించినటువంటి నేపథ్యం కనుక వారిది. అదేవిధంగా ఎమర్జెన్సీ దేశంలో ఇందాక అనుకున్నాం, రాజ్యాంగానికి తూట్లు పొడిచారు అని. దేనికంటే పెద్ద నిదర్శనం ఇంకోటి అవసరం లేదండి మనకి. ఎమర్జెన్సీ మాధ్యమంగా అసలు రాజ్యాంగానికి అగౌరవపరిచిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఎమర్జెన్సీ విధించి వాక్ స్వాతంత్రం లేకుండా చేసి చాలామంది మహనీయుల్ని జైల్లో పెట్టి దగ్గర 1,00,000 మందిని జైల్లో పెట్టి కొంతమంది అక్కడ అసూలు కూడా కోల్పోవటం జరిగింది. కనుక ఎమర్జెన్సీ దివస్. అదేవిధంగా మనం ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో మాకే నామ్ ఏక్ పేడ్ మాకే నామ్ అంటే తల్లి పేరు మీద ఒక చెట్టును నాటుదాం. ప్రకృతిని మనం తల్లిగా గౌరవిస్తున్నటువంటి సందర్భంలో మన తల్లిని గుర్తు చేసుకుంటూ, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా భూమాతను కూడా గౌరవించుకుంటూ మనం ఒక చెట్టును నాటుకుని మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని చెప్పి ఆ పిలుపునివ్వటం జరిగింది. అదేవిధంగా దళిత సమ్మేళనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని నిర్వహించుకుంటాము. దీని మాధ్యమంగా ఈ విషయాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళటానికి మా వంతు కృషి ఎస్సీ మోర్చా తరఫున చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తమరు గత 5 ఏళ్ల నుంచి ఎస్సీ మోర్చాకి ముందుండి నడిపిస్తూ దళితుల యొక్క సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ, అదేవిధంగా 11 సంవత్సరాల యొక్క అభివృద్ధి, నరేంద్ర మోడీ గారి అభివృద్ధి